అందరికీ నమస్కారం అండి. గ్రౌండ్ ఫస్ట్ దానిపైన పెంట్ హౌస్ అయితే ఉంది. ఈ బిల్డింగ్ మనకి రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉంటాయి. తూర్పు దక్షిణం రెండు వైపులా రోడ్లు అయితే ఉన్నాయి. 33 అడుగు రోడ్లు అండి. మీరు చూస్తున్నారు మొత్తం 107 గజాల్లో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావడం జరిగింది. రెంట్ అయితే కనుక 25,000 రెంట్ వస్తుంది. 2014లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది మీరు చూస్తున్నారండి, ఎంట్రన్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. రూమ్స్ అయితే చిన్న చిన్నగానే ఉంటాయి. మీకు దక్షిణం వైపు ఒక షాప్ కూడా ఉంది. కింద ఫ్లోర్ లో ఒక షాపు, కమర్షియల్ షాప్ ఉంటుంది. అలాగే 2 బెడ్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి విశాలంగా 2 బెడ్రూమ్ ఉంటుంది. దానిపైన పెంట్ హౌస్ అయితే ఉంది. మొత్తం 107 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్గా అయితే రావటం జరిగింది. ఇది మంచి ప్రాపర్టీ అండి. కాస్ట్ అయితే కనుక ₹1,00,00,000 చెప్తున్నారండి. ₹1,00,00,000 చెప్తున్నారు. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఈ ఇండిపెండెంట్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది మనకి ఈశాన్యం అయితే కొంచెం పెరుగుతుందండి. ఈశాన్యం అంటే క్రాష్ గా ఉన్నటువంటి బిల్డింగ్ అండ్ క్రాష్ గా కన్స్ట్రక్షన్ చేశారనమాట ల్యాండ్ని. ఇది మీరు చూస్తున్నారు, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ లాక్ చేసి ఉన్న రూము, ఇంకొక బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. విజయవాడ సింగినగర్ లొకేషన్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.